నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో బీసీ మరియు ఈబీసీ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు అప్లై చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం బ్యాంక్ అధికారులు నిర్వహించారు గూడూరు మున్సిపాలిటీ పరిధిలో బీసీ మరియు ఈబీసీ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం రుణాలు అందించనుంది. రుణాల కొరకు అప్లై చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన బ్యాంకు అధికారులు పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. లబ్ధిదారులు బ్యాంక్ అధికారులకు కావలసిన సర్టిఫికెట్లను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 33 లోన్లు టార్గెట్గా ఇచ్చారని, వీటి కొరకు 588 మంది ఆన్లైన్లో అప్లై చేశారని అన్నారు. నేటి నుండి 3 రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన బ్యాంక్ అధికారులు నిర్వహిస్తారని, అనంతరం తుది జాబితా సిద్ధం చేసి కార్పొరేషన్లకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు. పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎవరూ దళారుల మాటలు విని మోసపోవద్దని సూచించారు. ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండి బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోన్స్కి సంబంధించి లోన్ మేళాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు మన పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది. ఈ వివిధ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే మనకి టార్గెట్లు ఇచ్చున్నారో మొత్తము మన పురపాలక సంఘానికి 5 బ్యాంకులకి 33 టార్గెట్లు ఇచ్చున్నారు. ఇందులో 4 స్లాబులుగా నిర్ణయించడం జరిగింది. స్లాబ్ 1 2 లక్షల వరకు, స్లాబ్ 2 వచ్చేసి 3 లక్షల వరకు, స్లాబ్ 3 వచ్చి 4 లక్షల వరకు, స్లాబ్ 4 వచ్చేసి 8 లక్షలు ఒక కేటగిరీ, 25 లక్షలు ఒక కేటగిరీ. అంటే ఈ స్లాబ్ 4 అనేది గ్రూప్ యూనిట్గా, అంటే 4 లక్షలు అనేది సింగిల్ యూనిట్ పెట్టుకోవచ్చు, 8 లక్షలు 25 లక్షలు అనేది గ్రూప్ యూనిట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి లాస్ట్ డేటు మొన్ననే కంప్లీట్ కావటం వల్ల అప్లికేషన్స్ అన్ని తీసుకొని స్క్రూటినీ జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా స్క్రూటినీ చేశాము. స్క్రూటినీ చేసి సెగ్రిగేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రేపు వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేసి 1+3 కింద కార్పొరేషన్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఇచ్చిన 33 టార్గెట్కి గాను మొత్తం 580 అప్లికేషన్స్ అభ్యర్థులు ఫైల్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకున్నాము, అందరూ మనకి తెచ్చివ్వడం జరిగింది. అవన్నీ స్క్రూటినీ జరుగుతున్నాయి. అయితే ఒక రూమర్ మనకి బయట వస్తుంది ఏంటంటే, ఇవన్నీ మేము మేనేజ్ చేసి, అంటే టార్గెట్ తక్కువ ఉంది, అర్జీదారులు ఎక్కువ ఉన్నారు, మేము మేనేజ్ చేసి ఇస్తాము, మేము మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పని కొంతమంది అభ్యర్థుల్ని ప్రలోభ పెడుతున్నట్టు తెలియవచ్చింది. దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రలోభాలకు లొంగొద్దు. ఏదైతే మనం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ సంబంధించి చూసిన తర్వాత 1+3 పద్ధతిలో మనం బ్యాంక్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క పూర్వాపరాలు పరిశీలించడం మీదట బ్యాంకర్స్ కూడా మనం పంపించినటువంటి అర్జీలని సవివరంగా పరిశీలించి వాళ్ళ యొక్క అంటే సివిల్ స్కోర్ కానివ్వండి, తర్వాత వాళ్ళ యొక్క ప్రీవియస్ స్టేటస్ ఏదన్నా డిఫాల్టర్స్గా ఉన్నా ఇలాంటివన్నీ చూసుకొని, అలాంటి ఏమీ లేకుండా సివిల్ స్కోర్ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే చూసుకొని, ఎందుకంటే వాళ్ళకి సివిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మన నామ్స్ ప్రకారం ఉన్నది, అది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు బ్యాంకర్స్ కూడా, సిస్టమ్ కూడా తీసుకుంటుంది, లేకపోతే తీసుకోవట్లేదు. కాబట్టి ఇది ఎవరు ఎలాంటి ప్రలోభాలు ఇచ్చినా లొంగొద్దని చెప్పని పూర్తిగా బ్యాంకర్స్ యొక్క వాళ్ళ అభ్యర్థుల యొక్క అర్హతలను బట్టే ఈ మంజూరు చేస్తారని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ అభ్యర్థులు ఎవరు ఈ ప్రలోభాలకు లొంగొద్దని చెప్పని కోరుకుంటున్నాం. ఈ యొక్క మార్చి 20 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో గూడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, సిపిఎం నగర కార్యదర్శి జోగి శివయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోంది. దేశంలో రైతులకు కనీసం మద్దతు ధర దక్కటం లేదని, మోడీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేసి దేశాన్ని దివాలా చేసే పనిలో మోడీ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, నగర కార్యదర్శి ఎస్కే కాళేశ, చిలుకూరు మండల కార్యదర్శి జి రమేష్, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సునీల్, టీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ ఎంబేటి చంద్రయ్య, నాయకులు వెంకటయ్య,
సిపిఎం నాయకులు చెంగయ్య, మణి, సురేష్, ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ బడ్జెట్ అనే విషయం లోతుగా ఆలోచిస్తే 12 లక్షల వరకు 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టబడుతున్న దాంట్లో మన పబ్లిక్ అంతా కూడా ఓనర్లు పడిపోయిన అంతకంటే బడ్జెట్ మాకు రాలేదు. మన మోదీ గారు ఈ 3 సంవత్సరాల పాలనలో 3 సార్లు ఆయన ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఆయన కొనసాగుతున్నాడు. దానికి ఏంటంటే మన పబ్లిక్ కూడా చాలా ఓట్లేదు. కానీ లోతుగా ఆలోచిస్తే ఆయన గారు చేసిన విధానం ఏంటంటే గతంలో 44 చట్టాలు అవి మళ్లించి అంబానీ ఆదాయాలు కూడా అనుకూలంగా ఉండాలని 4 చట్టాలు ఏర్పాటు చేశాడు. ఈ 4 చట్టాల వల్ల కూడా మన రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికరమైన చట్టాలు మన అన్ని వామపక్ష నాయకులు కూడా పరిశీలించి దరిద్ర ఈ చట్టాలు బాగలేవు, మాకు అనుకూలమైన చట్టాలు ఉండాలా, ఇన్నిటిని రద్దు చేసామని చెప్తే ఆయన ఏదో అయిపోయిందే ఈ జాబ్ బడ్జెట్ బ్రహ్మాండంగా వదులుతాను అని చెప్పి నేను ఒప్పందాలు చేశాడు. ఏదో మనం వదిన చట్టాల్లో చూస్తే ఆ యొక్క బడ్జెట్లో అమ్మాని ఆదాయానికి తప్పితే ఒక పేదోడికి, ఒక ఉద్యోగస్తుడికి కానీ అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కానీ రైతాంగానికి దేవుడు పనికిరాదు. ఈరోజు పరిస్థితి తెలుసు. మనకి యువకులు కూడా ఉద్యోగాలు లేక ప్రభుత్వానికి వాళ్ళు ఈజీలు పెడుతున్నారు. అదొక భాగం అయితే దేశానికి తిండి రైతులు పండించిన పంట కూడా అమ్ముకోలేక దాన్ని గిట్టుబాటులేక ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు కూడా ఏమి లేవు. అవి కూడా అది కూడా కాకుండా ఈరోజు వ్యవసాయ కార్మికులు మనకు తెలుసు ఉపాధి పథకం అద్భుతమైన వ్యవసాయ కార్మికులు పనిచేసిన పథకాల ఈ యొక్క శాస్త్రీయ పనులు కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం దాన్ని కూడా పనులు పెట్టేశారు. అడిగేది ఒకటే, ఓ ప్రభువా నిన్ను మేము అందరం కలిసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఓట్ల వల్ల నువ్వు ప్రధానమంత్రి అయినావు, దాన్ని గుర్తుపెట్టుకో. ఆ గుండె అంతకుముందు జగన్ ఉన్నాడు, ఆయన అంటే మీతో చేతులు కలిపాడు. అదేవిధంగా ఈ బాబన్ వచ్చాడు, ఈ బాబన్ కూడా మీతో కలిపాడు. ఇవన్నీ పక్కన కాదు. బాబన్న కేంద్ర బడ్జెట్ ఇటీవల కాలంలో మనం చూసాం. ఏదేమైనా మోడీ వచ్చినప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబానికి, కార్మికులకి, కార్మిక చట్టాలపైన కేవలం వాళ్ళపైన నిషేధంతోనే 40 చట్టాలు ఉన్న కేంద్ర కార్మిక చట్టాలు 4 చట్టాలు కుదించి ఆ 4 చట్టాలు కూడా ఈరోజు అభివృద్ధి ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం లేకుండా పోలీసులు పెట్టి నిషేధించడం జరిగింది. ఇటీవల మా బడ్జెట్లో ఆయన ప్రధానంగా గత ప్రభుత్వాలన్నీ చూసినప్పుడు అనేక ఎల్ఐసిని ప్రైవేట్ పరం అది పెద్ద బంగారు గుర్తు భారతదేశానికి ఎన్నో కోట్లు కలిసి వచ్చే ప్రాంతాన్ని దాన్ని వేరే వాడికి దారాదత్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం ఆయన మానుకోవాలా. అదేవిధంగా పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు అనేక ఉద్యమాలు చేసి కమ్యూనిస్టు సాధించుకున్న పనికి ఆహార పథకాలు అది మూలనేసి ఈరోజు పని కోసం పని చేసుకోవడం, పల్లెల్లో సంవత్సరానికి 2 నెలలు పనులు ఉంటాయి, 9 నెలలు ఖాళీ ఉంటారు. కాబట్టి దానికి పనికాహారాన్ని పంపించాం. ఆ పనికాహార పథకాన్ని వీరు కాసి ఇప్పుడు ఏంటంటే పూర్తిగా దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. గురువారం ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు గూడూరులో ఎల్ఐసి ఉద్యోగులు కవన్ అవర్ వాక్ అవుట్ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిమాండ్స్ మీద క్లాస్ 3 and 4 క్యాడర్ ఉద్యోగ నియామకాలు జరగాలని మరియు యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని సమ్మె చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎన్ శివకుమార్, అధ్యక్షులు మనోజ్ కుమార్, ఉప కార్యదర్శులు నాగరాజు, అశోక్ కుమార్, గూడూరులో ఉన్న 3, 4 ఉద్యోగులందరూ పాల్గొన్నారు. Long live, long live, long live. Long live, long live, long live. Elysian unity, long live, long live, long live. Elysian unity, long live, long live, long live. Working class unity, long live, long live, long live. Working class unity, long live, long live, long live. ये जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. ICU जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. SCZF जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. Class 3 and 4 recruitment we demand, we demand, we demand. Class 3 and 4 recruitment we demand, we demand, we demand. Class 3 and 4
recruitment we demand. AEA recognition we demand. AEA recognition we demand. AEA recognition we demand. Dear friends, long live. 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 I see you long live. Long live. Long live. I see you long live. Long live. Long live. Working class unity Jindabad. 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 Working class unity Jindabad. 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 Yeah, Jindabad. 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 Yeah, long live. Long live. Long live. I see you long live. Long live. Long live. I see you Jindabad. 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 I see you long live. Long live. Long live. I see you Jindabad. 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 AEA red salute. Red salute. Red salute. ICU red salute. Red salute. Red salute. SCJF red salute. Red salute. Red salute. Class 3 and 4 recruitment we demand. We demand. We demand. Class 3, 4 and recruitment we demand. We demand. We demand. AEA recognition. వాకౌట్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. ఈ స్ట్రైక్ మనందరికీ తెలిసిందే. ఇప్పటికి ఎన్నోసార్లు మనం స్ట్రైకులు చేస్తాం. మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో పెట్టాం ఎన్ని స్ట్రైకులు చేసాము, ఎట్లా చేసాము అనేది కూడా. ఇప్పుడు మనం స్ట్రైక్ ఈరోజు చేస్తున్నామంటే మనం కూడా పెట్టుబడి పెట్టినట్టే మనకి ఎంప్లాయీస్ అందరికి కూడా. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉంటేనే మనకి మనుగడ ఉంటుంది. రిక్రూట్మెంట్ లేకుండా ఉంటే మనకి వచ్చే కొందే రిక్రూట్మెంట్ లేకపోతే రిటైర్ అయ్యే వాళ్ళందరూ ఎక్కువ అయిపోతూ ఉన్నారు. రోజుకి రిటైర్మెంట్లు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది కావాలి. మన యూనియన్కి అనేది ఒక రికగ్నేషన్ ఉండాలి. మన ఆల్ ఇండియాలో మన యూనియన్ చాలా పెద్ద యూనియన్ అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనకి రికగ్నేషన్ ఇవ్వలేదు. దానికని మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేనేజ్మెంట్ని గవర్నమెంట్ని ఖచ్చితంగా క్లాస్ 3 అండ్ క్లాస్ 4 ఎంప్లాయీస్ రిక్రూట్ చేయాలి. అవుట్సోర్సింగ్ తీసుకోకూడదు. అదేవిధంగా ఏఈఏకి గుర్తింపు ఇవ్వాలి, రికగ్నేషన్ ఇవ్వాలని మనం ఈరోజు ఈ 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. దీనికి ఇది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈ విజయవంతం చేసేదానికి అందరికీ ప్రతి ఒక్క కామ్రేడ్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ గారు రైట్స్ ఈరోజు మన ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ కాల్ ఫర్ చేసింది. దానికి ముఖ్యంగా మన యొక్క క్లాస్ 3-4 క్యాడర్లో రిక్రూట్మెంట్ కొరకు, అలాగే యూనియన్ గుర్తింపు కొరకు. యూనియన్ గుర్తింపు అనేది ఎందుకు అడుగుతుందంటే లాస్ట్ జరిగిన వేజ్ రివిజన్లో మనం చూసే ఉంటాం. దాంట్లో ముఖ్యంగా చర్చలకి ఫిజికల్గా కాకుండా వర్చువల్గా మనల్ని పిలవడం జరిగింది. అది కూడా అందరితో కలిపి, మనల్ని విడిగా పిలవకుండా అందరితో కలిపి వర్చువల్ మోడ్లో జరపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే మన యూనియన్లో ఉన్నటువంటి టాప్ నాయకులు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళకి అవకాశం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు గుర్తింపు అనేది ఒకటి ఉంటే ఆ గుర్తింపు ఉన్న సంఘాలని ప్రతి ఒక్కరిని కూడా అఫిషియల్గా మేనేజ్మెంట్ జరిపే చర్చల్లో అఫిషియల్గా మనకు అధికారం అనేది ఒకటి ఉంటుంది. అధికారం కోసం మనం ఈ పోరాటం అనేది చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంక ముందు రాబోయే కార్యక్రమాలన్నిటి కూడా ఇదే విధంగా విజయవంతం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి సందర్భంగా గురువారం వాకాళ్లోని బాలకృష్ణారెడ్డి సేవాక్షేత్రం వద్ద జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొని జనార్దన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సభలో మాట్లాడుతూ రామ్ కుమార్ రెడ్డి మారినాడు అని గ్రహించాలని, అన్యాయంగా మా వాళ్ళని ఇబ్బంది పెడితే సహించేది లేదు, ప్రతీకార చర్య తీవ్రంగా ఉంటుంది. నేదురుమల్లి కుటుంబం అధికారుల పక్షపాతి కానీ తప్పిదాలు చూస్తూ ఊరుకోలేదు. సరైన రీతిలో స్పందించడం జరుగుతుంది. రానున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే 2027లో మన ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్బీకేఆర్ విద్యా సంస్థల్లో యూనివర్సిటీ రాబోతోంది. మరో 10 ఏళ్లలో దేశంలోనే అత్యున్నత గుర్తింపు పొందిన ఎన్బీకేఆర్ యూనివర్సిటీగా ఆవిర్భావం అవుతుంది. పెద్దయిన జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామ్ కుమార్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా ప్రశాంతంగానే చిరునవ్వుతో ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని నేదురుమల్లి అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన కొడుకుగా తొంభైవ జన్మదినం ఒక దశాబ్ద కాలం లేరు మన మధ్య. 80వ జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం, 90 కూడా ఇలాగే. కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు, ఆయన చూపించిన బాటను వదలలేదు. భక్తవసులు చెప్పినట్టు కానీ రాజకీయాలు మారినాయి. దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం. కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ, ఆయన చూపించిన బాట వదలకుండా, అంటే నమ్ముకున్న వాళ్ళని, నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, అది నాలో ఉంది. మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారినా ఎవరి పని వాడు చేసుకుంటున్నారు. వారి కార్యకర్తలకు 4 మంచి పనులు చేస్తుంటున్నారు, 4 ముద్దలు ఎక్కువ పెడుతున్నారు, తప్పులేదు. కానీ మన జోలికి వస్తే, నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వాటిని వదిలిపెట్టేది మాత్రం లేదు. మంచితనం ఎల్లకాలం పనిచేయదంటారు. జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయాడు. ఆ బాటను మరిచిపోము, ఆ బాటను వదలం. కానీ ఎదుటివారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో, కొంచెం క్లియర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు, పేర్లన్నీ రాసుకోండి, రేపు వచ్చేది మన ప్రభుత్వమే, తప్పకుండా 1కి 2 తిరిగిస్తాం. నేను కూడా ఈ మాట చెప్తా ఉంటా, కానీ నన్ను ఎవరు నమ్మటంలా. లేదు మీరు మంచోళ్ళు, మీరు చేయలేరు అక్కడ పనులు అంటారు. లేదు బాబు, రాజకీయం మారింది, నేను చేస్తాను. అబ్బాయి మీరు కుదరదండి, మీరు మంచోళ్ళు, ఇలాంటి పనులు మీరు చేయలేరు. సరే ఒకసారి నేను మాట ఇస్తే మాట మీద నిలబెడతానా అన్న. అదైతే మాట మీద మీరు నిలబడతారు, అలాగే మాట ఇస్తుందా. గౌరవనీయులు, పూజనీయులు, ఉద్దండ రాజకీయాలు నడిపినటువంటి మహానుభావులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మేము గౌరవించుకునే మా యువ నాయకులు, ప్రీతం నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా మనసున్న వ్యక్తుల మధ్య జరగడం చాలా సంతోషదాయకం. ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. పరిపాలన దక్షతతో కూడినటువంటి రాజకీయాలు నడిపినటువంటి గొప్ప వ్యక్తి. నాయకులు వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, మా అందరి ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. ఆయన పి జనార్దన్ రెడ్డి గారు ఫోన్ ఎత్తి పెద్ద ఆయన ఫోన్ చేస్తారంటే వెంటనే కూర్చొని మాట్లాడచ్చు. ఆయన కూర్చొని ఆయన ఫోన్ వస్తానే లేచి ఎక్కడ లేని ఆరాధనతో పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక మనిషికి ఎంత గురి, ఒక వ్యక్తిత్వం అంటే ఎంత గురి అనేది ఆ సందర్భంలో ఫోన్లో ఆయన ఎక్కడో ఉన్నారు, కానీ ఆయన ఇక్కడి నుంచే ఫోన్లో ఎత్తి నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడడం అంటే ఎంత గురుతరమైనటువంటి రాజకీయాలు నడిపారో ప్రీతం నాయకులు మరి జనార్దన్ రెడ్డి గారు. నిజంగా చాలా అదృష్టం మన ప్రాంతంలో ఆయన పుట్టడం,
నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఆయన తన రాజకీయ పరిణితిని గొప్పగా అందరికీ భవిష్యత్తు ఇచ్చారు. ఈరోజు అందరూ అంటున్నారు ఎంతమందికి ఆయన భవిష్యత్తు ఇచ్చారు. ఈరోజు మంత్రులున్న మిగతా వాళ్ళు ఉన్న అందరూ కూడా ఆయన భవిష్యత్తు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ, వారి జయంతి ఉత్సవాలకి కొద్దిగా లేట్ అయింది. మా అపార్ట్మెంట్ లో కారు ఇరుక్కునేసి 1 గంట వరకు అది బయట రాలేకపోయింది. నేను లేటుగా రావడం నాకు నిజంగా గిల్టీ ఫీలింగ్ తో మేము ముందు క్షమించమని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రెడ్డి గారి 90వ జయంతి ఈనాడు. జయంతి అయినా వర్ధంతి అయినా మనం ఇక్కడ అందరం కలిసేది ఏదైతే మన ప్రియతమ నాయకుడు ఏ ఆశయం కోసం ఇటు సాంఘిక సేవలో కానీ ప్రజా సేవలో కానీ వచ్చి ఈ వాకాడు ప్రతిష్టను, ఈ ప్రాంత ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానాయకులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన స్థాయిలో కాకపోయినా ఆయన అనుచరులుగా సహచరులుగా ఈనాడు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఆ స్థాయికి పోవాలనేటువంటి వాచగలిగినటువంటి నేదురుమల్లి అభిమానులంతా ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఒకసారి ఆయన చేసినటువంటి కార్యక్రమాలను నెమరు వేసుకుంటూ ఆయన చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను ముందు కొనసాగేదానికి ఒక ప్రతిజ్ఞ తీసుకునేదానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి చేరుతూ ఉంటాం, కొనసాగుతూ ఉన్నాం. ఆయన ఒకసారి పరిచయమైనటువంటి మనిషికి వారి జీవితాంతం ఆయనతో కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల మీద విపరీతమైనటువంటి మమకారం కలిగినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి అయినా దేశ స్థాయిలో ఉన్నా కూడా రాత్రి వాకాడుకి రావాలి. వాకాడు చూడండి ఆయనకు నిద్ర పట్టదు. వాకాడులో తప్ప ఇతర ప్రదేశంలో నిద్ర పట్టదు. నెల్లూరుకి రేపు ఉదయం పోవాల్సినటువంటి పరిస్థితి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి సందర్భంగా విద్యానగర్లోని బాలకృష్ణారెడ్డి కళాభవన్లో జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నేదురుమల్లి విక్రమ్ రెడ్డి. అనంతరం అత్యధిక సంఖ్యలో విద్యార్థులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కూడా రక్తదానం చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన రామ్కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేరిగ మురళి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కె భక్తవత్సల రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, షనీల్ రెడ్డి, నేదురుమల్లి హరిచంద్రారెడ్డి, శ్రీహరిరెడ్డి, ఎన్బీకేఆర్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 90వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగే విధంగానే స్టూడెంట్సే కాకుండా ఆయన అభిమానులు, నాయకులు, బంధువులు, స్నేహితులు అందరూ ముందుకు వచ్చి ఈ రక్తదానాన్ని ఒక మంచి సదుద్దేశంతో జనార్దన్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నట్టు చేసి ఇస్తున్న ప్రతి ఒక్కరికి, రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కొడుకుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కళాభవన్ కూడా మంచి ఉద్దేశంతో పెట్టారు. అంటే కళను ప్రోత్సహించాలి, మరుగవుతున్న మరి కొన్ని కళలైతే నూతనకి పైకి లేపాలి. తప్పకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆ పని కూడా చేస్తానని మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు.
గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री राम हल चुट्टूरुमारे रत्नकिरीटं चैतन्य सरकाय राजदंडं शिथिलमयीनमसीदे राजसौधं मनासाय सौधं साई मंदिर शिरडी साई
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 6/2/25 బుధవారం శివరాత్రి సందర్భంగా మన సాయిబాబా మందిరంలో మధ్యాహ్నం 12 గంటలకి భారీ అన్నసందర్భన కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఫలించవలసిందిగా కోరుతున్నాం. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కందనూరు వెంకట కృష్ణయ్య, అనురాధ దంపతులు, కుమారుడు నితిన్ సాయి కృష్ణ, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कंदूर वेंकटेश्वर नामदेश्याः अनुराधा नामदेश्याः नितिन साई कृष्ण नामदेश्याः पश्चिमाल गोत्रोद्भवस्याः गंगे चैवने चैवा गोदावरी सरस्वती सर्वदा सिंधु कावेरी जलेस्मिन् सलिलं कुरु कावेरी तुंगभद्री समस्त सद्गुरु श्री साईनाथाय नमः क्षीराभिषेक स्नानगच्छपूर्वः पादोश्च विश्वभूतानि त्रिपादश्यामृतं दिवे त्रिपाद्भोद्वै उदयितः पुरुषः साईनारायण नमः लक्ष्मीनारायणाय नमः शेषशायिने नमः गोदावरीवासिने नमः भक्तवृन्दने नमः सर्व प्रसन्नाहात्यहराय नमः संसार सर्वदुःखशेखराय नमः सर्वान्तर्पकाय नमः सर्वान्तर्प सर्वे जनाः सुखिनो भवन्तु। स्वरूपी एकादस्य नत्वादितले संशय निरसुनियाता द्वैता गालविले गोपी चंदा मंदा कांची उद्धरिले मोमिन वंशी जन्मुनि लोका तारियले
जय देव दत्तावधूरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्र मनीतत्पदा नित्य भावे करावे तरी भक्ति साठि तव पादयुग्मे भृंगो यदाब्जे मकरन्दलुब्धः अनेक जन्मार्जित पाप संशयो भवे त्वत्पाद सरोज दर्शनात् क्षमस्व सर्वान् अपराध पुण्यकामीश्वरं सद्गुरुं साईनाथं भगवान् कवित्वं समर्थाण्डमीड्यम् సాంబార్ లెక్క నీళ్ళు పోయొచ్చు చిక్కగా ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.